సార్ నమస్తే అండి. నమస్కారం అండి. ఇప్పుడు గడిచిన వారం రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనం అండి. అసలు రాజధాని ప్రాంతం గురించి ఒక డిబేట్లో జర్నలిస్టు అని చెప్పుకునే వ్యక్తి కృష్ణరాజు అనే వ్యక్తి చేసిన వ్యాఖ్యలను అసలు ఎలా చూడాలంటారు? ఇది చాలా జుగుప్సాకరమైన విషయంగా నేను భావిస్తున్నానండి. ఎందుకంటే వృత్తి గౌరవం ఒకటి ఉండాలి. మీరు చేసే వృత్తిని పలువురు హర్షించాలి, దాని పట్ల మీకు గౌరవాన్ని పేరును కూడా పెంపొందింప చేయాలి. కానీ నేను ఏదో విధంగా ఈ సమాజంలో గుర్తింపు పడడానికి ఆమోదయోగ్యతమైన విధానాలను చేపట్టడము, అదే కాకుండా అసాంఘిక శక్తుల యొక్క కుయుక్తులతో ప్రభావితులై మీరు ఈ సమాజాన్ని పెడదవ పట్టించి సమాజానికి లేనిపోని కళంకాలను ఆపాదించడం అనేది తీవ్రంగా గ్రహించాలి. అవమానకరమైంది, అనైతికమైనదిగా నేను భావిస్తూ ఇలాంటి విషయాల్లో ఈనాడు ఈ జర్నలిజం అంటే పత్రికా విలేకరు విధానం ఎంతో నిబద్ధతను, ఎంతో క్రమశిక్షణను, ముఖ్యంగా వారు చేసే కార్యక్రమంలో నేను చేసే కార్యక్రమం ప్రజాహితముగా ఉండాలి, నేను చేసేది ప్రజాహితానికే కానీ నా స్వార్థానికి కాదు అనేటువంటి భావనతో వాళ్ళు మెలగాలి. కానీ మాకేదో ఈ యొక్క మీడియా అంటే ప్రచారం అనేది మా చేతులు ఉంది కాబట్టి మేము ఆడిందే ఆట పాడిందే పాట, అలాగే మేము స్వతంత్రంగా కాకుండా కొంతమంది వ్యక్తుల యొక్క స్వార్థానికి మేము లోబడి అనైతికంగా ప్రవర్తిస్తామన్నది తీవ్రమైనటువంటి విచారకరమైన విషయము. దీని సమాజంలోని బాధ్యతాయుతమైన ప్రతి పౌరుడు కూడా ఖండించాలి, అరికట్టాలి. అధికారము చట్టము కూడా దీన్ని నియంత్రించాలి. ఎందుకంటే దీనివల్ల సమాజంలో చెడు మరియు అనేకమైనటువంటి భయాందోళనకు ఉన్నటువంటి సన్నివేశాలు ఏర్పడి ప్రజలకు ఒక అనాసక్తి, ముఖ్యంగా అభద్రతాభావం ఏర్పడే అవకాశం ఉందని నేను తెలియజేస్తున్నాను. అంటే ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే ఆయన వ్యాఖ్యలు చేయటమే కాకుండా వాటిని సమర్థించే విధంగా, వాటిని సమర్థించుకునే విధంగా వీటికి ఆధారాలు ఉన్నాయి నాకంటూ కొన్ని వీడియోలు అయితే రిలీజ్ చేశారు. ఇది ఇక్కడ అలా జరుగుతుంది, ఇక్కడ ఇలా జరుగుతుంది, వీటన్నిటికీ ఇదే ఆధారం అంటూ ఆయన కొన్ని వీడియోలు అయితే రిలీజ్ చేశారు. అసలు ఎలా చూడాలంటారు వీళ్ళ మనస్తత్వాన్ని? అసలు ఇప్పుడు పచ్చగా ఉన్న ఆయనకి లోకం అంతా పచ్చగా ఉంటుంది సార్. ముఖ్యంగా మీరు మనసులో ఒక భావాన్ని పెట్టుకున్నారు, అది సమంజసమైన భావమా అసమంజసమైన భావం అన్నది మీరు వివరణాత్మకంగా ముందు ఒక నిర్ణయానికి రాలే. మీరు తీసుకున్న భావం ప్రజల్లో ఏ విధంగా స్పందిస్తుంది, దీనివలన సమాజానికి ప్రజలకు హితవు జరుగుతుందా, లేకపోతే మేలు జరుగుతుందా, లేకపోతే కీడు జరుగుతుందా అనే విషయం మీరు ఏ విధంగా కూడా విశ్లేషించకుండా ఏదో ఒక అదృశ్యమైన శక్తి మీకు ఏదో విధమైనటువంటి ఆకర్షణను లేక మద్దతును పలు రకాలుగా తెర వెనుక మీకు ఇస్తే దాని ప్రాతిపదిక మీద నేను చేస్తున్న తప్ప ఒప్ప అనేటువంటి భావన లేకుండా మీరు ఇలా ప్రవర్తించడము అది ఎంతో విచారించదగ్గ విషయము, పైగా విమర్శించదగ్గ విషయము. ఇటువంటి కార్యక్రమాల వలన మీరు సాధించేది ఏముండదు, కానీ సమాజంలో మీకు ఇంకా వైరము అయిష్టత అనేది ఏర్పడుతుందని నా భావన. అంటే ఇప్పుడు ఏదైతే కనుక వాళ్ళిద్దరిని అరెస్ట్ చేశారో, యాంకర్గా పనిచేసిన కేఎస్ఆర్ని కానీ, లేదంటే ఇప్పుడు వ్యాఖ్యలు చేసిన కృష్ణరాజుని ఎవరినైతే అరెస్ట్ చేశారో, ఈ అరెస్ట్ అన్యాయం, అక్రమం, ప్రజాస్వామ్యం మీద దాడి, పత్రికా విలువల మీద దాడి, ఏదైతే పత్రికా స్వేచ్ఛను హరిస్తున్నారంటూ వైసీపీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలను ఎలా చూడాలంటారు? ఇది కోర్టులో వాదము ప్రతివాదం ఉంటుంది సార్. ఒకడు నేరం చేసి నేను నేరం చేయలేదని వాడి తరఫున ఒకరు వాదిస్తారు. చట్టపరంగా ప్రతిదీ ఉంటారు, ఇది నేరం చేశాడు కాబట్టి శిక్ష పడాలి అంటారు. ఇది నేరము కాదన్నది వాదోపవాదాల మీద, సాక్ష్యాధారాల మీద న్యాయ నిర్ణయిస్తాడు. అదేవిధంగా వీళ్ళు ఎన్ని చెప్పినా కూడా ఇది ఎంతవరకు సమంజసము, ఆమోదయోగ్యము అన్నది ప్రజలు నిర్ణయిస్తారు. ప్రజలు గుమ్మనంగా నిర్ణయిస్తారు. కొంతమంది కొద్దిగా ఆవేశపరులైన వాళ్ళు బహిరంగంగా కూడా నిర్ణయిస్తారు. బహిరంగంగా నిర్ణయించిన, గుమ్మనంగా నిర్ణయించిన సమాజంలో సహజంగా మనం పరిశీలిస్తే నీరు పళ్ళ మెరుగునన్నట్టుగా ఇది చాలా బాధాకరమైనటువంటి ఆమోద్యరహితమైనటువంటి విషయం. కాబట్టి దీని వాళ్ళు ఎంత వాదించినా కూడా అది ఎట్లా ఉంటుందంటే వేప చెట్టు వేపాకు తీయగా ఉంటుందని మీరు నేను చెప్పుకుంటే సరిపోతుందా? తినేవాళ్ళకి తెలుసు కదా. వాళ్ళు ఏమంటారు, వీడికి మానసిక స్థితి సరిగా లేదు కాబట్టి వీడి చేదును తీపి అంటున్నారు. అట్లాగే వీరు చెప్పే వాదన కూడా అట్లాగే ఉంటుంది. అంటే ఇక్కడ చూస్తే కనుక 1 year అయిపోతుంది సార్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. ఇప్పటివరకు అయితే కనుక ప్రభుత్వం మీద అసలు ఎలాంటి ఒపీనియన్ ఉందనుకోవచ్చు అంటారు మీకు? అసలు పూర్తిగా విఫలమైపోయింది అని చెప్పి ఓవైపున జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీ నాయకులు కానీ పదే చెప్తున్నారు. అసలు ఎలా ఉంది 1 year పరిపాలన అనేది మీకు? సార్ ఈ 1 year పరిపాలన ఎలా ఉందంటే చెప్పంటారా,
ఒక తుఫాను వచ్చి వెళ్ళిపోయిన తర్వాత, వరదలు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఎంత ప్రశాంతంగా ఈ భూమి ఉందో, ప్రజలు మళ్ళీ ఎలా నార్మల్ లైఫ్లోకి వస్తారో ఆ విధంగా ఉన్నది. అంతకుముందు కకావికలమైనటువంటి పరిపాలనా విధానాన్ని ఇప్పుడు గాడిలో పెట్టడానికి ఇప్పుడున్న ప్రభుత్వం శాయశక్తిలా కృషి చేస్తుంది. దానికి కొంత టైం పడుతుంది. ముందు ప్రధానంగా పడిన గుంటలు పూడ్చాలి. అంటే ఏమంటే రోడ్డు మీద గుంటలు కాదు, ఆర్థికపరమైన సామాజికమైన గుంటలు. సామాజికపరంగా అనేకమైన లోతుపాతులను ఇక్కడ బయటపడ్డాయి. వాటిని సరిచేయాలి. అవి సరిచేసినప్పుడే ప్రజల్లో ఒక విధమైనటువంటి భావన, ధైర్యము, ఒక నమ్మకం ఏర్పడుతుంది. ఆ విషయంలో ముఖ్యంగా ఈ ప్రభుత్వం తన యొక్క శక్తిని మొత్తాన్ని కూడా తీసుకొని ఆ వైపు పయనిస్తుంటే ఈ అభిమానులు కొంతమంది వాడు దుర్మార్గం చేశారు కాబట్టి వాడి మీద ముందు మీరు ప్రతీకారం తీర్చుకోవాలంటున్నారు. అది చాలా తప్పు. ముందు మనం ఏంటంటే ఒకటి మనల్ని కొట్టానుకోండి, ముందు మనకైనా గాయాన్ని ముందు నయం చేసుకుంటే తర్వాత శక్తి వస్తుంది వాడిని కొట్టడానికి. అంతేగాని ఇది వదిలేసి మళ్ళీ వాడి దగ్గరికి వెళ్తే ఇంకో గాయం అవుతుంది. కాబట్టి ఇప్పుడున్న ప్రభుత్వం చాలా నిదానంగా, పద్ధతిగా, శాస్త్రీయంగా, ముఖ్యంగా దక్షతతో కూడినటువంటి ఆలోచనతో చక్కగా పరిపాలిస్తున్నది. ఇంకొక సంవత్సరంలో ఈ యొక్క రూపురేఖలన్నీ కూడా ఒక కొలిక్కొచ్చి తమ యొక్క భావాలను, పరిపాలన విధానాలను ప్రజలకు సంక్షేమ దృష్ట్యా తెలియజేస్తారని నాకు దృఢమైనటువంటి విశ్వాసం ఉంది, అవగాహన ఉందండి. ఇక్కడ సంక్షేమ ప్రభుత్వం కాదు, ఇది సంక్షోభ ప్రభుత్వం. అదే మేము అధికారంలో ఉంటే కనుక ఈ పాటికి బటన్ కేంద్రకి డబ్బులు వేసేసే వాళ్ళని, రాష్ట్రంలో డబ్బులన్నీ వరదలాగా ప్రవహిస్తూ ఉండే అనేది జగన్మోహన్ రెడ్డి వాదన సార్. మరి దాంతో ఏకీభవించవచ్చు అంటారా? అది చాలా అసంబద్ధం అండి. అప్పు చేసి పప్పు కూడా మనం చిన్నప్పుడు సినిమా చూసాం, సామెత చూసాం. ఇప్పటిదాకా ఏంటంటే అప్పు చేసి ఈ జనాలకు సరైనటువంటి పని ఏర్పరచకుండా, సరైనటువంటి వృత్తిని అలాగే ఉపాధిని కల్పించకుండా ఉచితంగా ఇచ్చి వాళ్ళను ఒక విధమైనటువంటి బద్దగస్తులుగానో, పరాణ బొక్కులుగానో వాళ్ళు తయారు చేసి అధికారం నుంచి వెళ్ళిపోయారు. దానికి అలవాటు పట్టి ప్రజలు ఏంటంటే మనకు అదే విధంలో ఈ ప్రభుత్వం కూడా మనకు ఏర్పాటు చేస్తుంది, ఇంకా మనం పనిచేయక్కర్లేదు, ఉపాధి గురించి ఆలోచించకూడదు అనేటువంటి ఒక తప్పుడు సంకేతంతో వాళ్ళు ఉన్నారు. అది చాలా తప్పు. ప్రగతిశీలక పరిపాలన అంటే ఎలా ఉండాలంటే అండి, తగినంత ఆదాయాన్ని ప్రభుత్వం సృష్టించాలి, దాన్ని ప్రజలకు సమానంగా సరైన పద్ధతిలో పంచాలి. అది అలాంటిది గతం జరగలేదు, ఇప్పుడు జరుగుతున్నది. అది కొంత సమయం పడుతుంది. ఈ లోపల ఏంటంటే వాడు బాగుపడుతున్నా అంటే వాడి మీద నిందలేటువంటి సమాజంలో సహజం. కాబట్టి సరైనటువంటి ఆధారాలు లేకుండా, బలీయమైన కారణాలు లేకుండా నిందాస్తుతి అన్నది ఇప్పుడు ఒక దైనందిన కార్యక్రమంగా అయిపోయినది ఈ అధికారం లేని ప్రజలకు. కాబట్టి ప్రజలు దీన్ని బాగా గమనించి పరిపాలన ఏ విధంగా జరుగుతున్నది, ఏ విధంగా సంక్షేమ పథకాలు వస్తున్నాయి అన్నది వాళ్ళు ఒక వివరణాత్మకమైన ఆలోచనతో కానీ గమనిస్తే ఈ ప్రభుత్వం నిజంగా కూడా తమ శక్తినంతా కూడా తీసుకొని ఈ రాష్ట్ర అభివృద్ధికి అన్ని విధాల కృషి చేస్తున్న విషయం గమనించాలని నా ప్రార్థన. అంటే ఇక్కడ చివరిగా ఒక ప్రశ్న సార్. మరి జగన్మోహన్ రెడ్డి అయితే పదే చాలా గట్టిగా చెప్తున్నాడు, ఈసారి మళ్ళీ నేను బలంగా వస్తాను, 2.0 అంటే ఏంటో చూపిస్తాను అంటున్నారు కదా. మరి ఆ డైలాగ్ని ఎలా చూడాలంటారు సార్? ముందు మనం రావాలంటే మనకేం కావాలి? మన దగ్గర డబ్బు, శక్తి కాదు, ప్రజల్లో మనకు మద్దతు కావాలి. ప్రజల మద్దతు ఏ విధంగా సేకరించాలి? సామ దాన భేద దండోపాయాలను మనం చిన్నప్పుడు చెప్పుకున్నాం. దాంట్లో మొదటిది సౌమ్యంగా ఉండి వాళ్ళకు మంచిని గురించి ఆలోచిస్తూ నేను వస్తే మళ్ళీ మంచి చేస్తాను, ఆ మంచి వల్ల మీరు తప్పకుండా నన్ను అధికారంలో తీసుకొస్తారు, నేను పరిపాలిస్తాను కాకుండా నేను బట్టలు నొక్కుతాను, లేకపోతే దండిస్తాను, వాళ్ళని తాడదీస్తాను, వీళ్ళని తాడదీస్తాను అంటే ప్రజలు వింటారు మౌనంగా, కానీ వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తారు. అది నా అభిప్రాయం.